ఉమ్, అందుకోసమని క్యాష్ తీసుకున్నారు. ఆ క్యాష్ని వీళ్ళు కలెక్ట్ చేసుకొచ్చేవాళ్ళు అన్నటువంటి. ఉమ్, అప్పుడు ఇక్కడ ఉండి తీరాలి కదా, స్టిక్కర్ లేకపోతే అప్పుడే ఊరుకునేవాళ్ళు కాదు కదా. స్టిక్కర్ ఉన్నది అంటే ప్రభుత్వం కొనంటే అక్కడ ఇంకా కరప్షన్ ఎట్లా ప్రూవ్ చేస్తారు అక్కడ బేసిక్గా. అందుకే వాళ్ళ ఆధారాలు ఏం లేవు, తగలబెట్టేశారు, ధ్వంసం చేసేశారు. చరిత్రలోనే ఎక్కడూ లేని విధంగా ఇంకో కథనం రాసుకొచ్చారు. అంటే అవును. 3 వంతులు ఎగిరిపోయినాయి అని అర్థం వీళ్ళ దొంగ లెక్కలన్నీ. ఉమ్, బేసిక్గా డిస్టిలరీల వాళ్ళ దగ్గర తినుంటారు, తినకుండా ఉండరు. అది ఎవడైనా తింటున్నాడు, అది క్లియరు. అంటే పాలసీలు మార్చేదే అందుకే సార్. అంతే కదా. ఇప్పుడు ప్రైవేట్ పరం ఫర్ చేయాలని ఎగ్జాంపుల్ ప్రభుత్వమే అమ్ముతారని ఒకళ్ళు ఆ పాలసీలు మార్చేదే అవినీతి కోసమా, ముడుపులు తీసుకోవడానికి? మన దేశంలో అవినీతి జరుగుతున్న దాన్ని కంట్రోల్ చెయ్యాలి అనేది ఎవరు చేయాలండి? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అవినీతికి పాల్పడితే ఎవడాపుతాడు నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు లిక్కర్ షాప్ ఓడిది 30% కమిషన్ తింటున్నారంటే ఎవడాపుతున్నాడు? బెల్ట్ షాప్ పెడుతున్నాడు, 5 లక్షల రూపాయలకి డబ్బులు కట్టుతున్నాడు, 20 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నాడు అంటే ఎవడాపుతున్నాడు? ఇసుక అక్రమంగా తవ్వుకుపోతా ఉంటే, అక్రమం కాదు అది సక్రమం అని ప్రభుత్వమే చట్టబద్ధత కల్పించేశాక, అదే ఇసుక ఫ్రీ అని ప్రభుత్వమేమో పేపర్ చూపెడుతుంటే, మన దగ్గర నుంచి ఇంత వసూలు చేస్తుంటే, అబ్బెబ్బే అది ఇంతకు ముందుతో పోల్చుకుంటే తక్కువ రేటేనండి అని వెర్రి పుష్పాల్లాగా మనం మాట్లాడుతుంటే